మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44 నుంచి 46 వరకు. దయగల ప్రభా, మీ వాక్యం మేము ధ్యానించుచుండగా అది మా ఆత్మీయ జీవితాలకి క్షేమకరంగా, మీ నామమునకు మహిమకరంగా మీరు ఆశీర్వదించుమని, మీ నామమును బట్టి మమ్మను నడిపించుమని, అల్పుడైన నన్ను నీ కృపలో జ్ఞాపకము చేసుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఆ బలహీనతలను బట్టి మనము కృంగిపోకుండా దేవుడు బలపరిచేటువంటి వాడని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా బలపరిచేవాడు అంటే మనం ఇక్కడ ఒక సందర్భం చూస్తున్నాం. ఏలియా యెహోవా హస్తము ఆయనను బలపరిచినప్పుడు 46వ వచనం, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాడు. ఆహాబు రథం పైన వెళ్ళాడు. ఆ మాట మనకు చూస్తున్నాం. నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని వానిని పంపాను. కాబట్టి ఆహాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? రథము మీద వెళ్ళాడు. ఏలియా పరిగెత్తి వెళ్ళాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే, నేను నెట్లో కొట్టి చూశాను. ఒక రథము ఫాస్టెస్ట్గా పోయేటువంటి ఫాస్ట్ ఏంటంటే, అంటే రథాల్లో కూడా గుర్రాలని బట్టి ఉంటాయి. కొన్ని రథాలకి ఒక గుర్రమే ఉంటుంది, కొన్ని రథాలకి 2, 3 ఉంటాయి. అయితే ఆహాబ్ అన్నటువంటి వ్యక్తి ఆయన రాజు కాబట్టి రాజు యొక్క రథానికి సహజంగానే ఎక్కువ గుర్రాలు ఉంటాయి. అయితే ఆ రథం ఎంత స్పీడ్ పోగలదంటే 1 గంట సేపటికి 70 కిలోమీటర్ల స్పీడు రథము పోగలదు. ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు. మరి మనిషి ఎంత స్పీడు పరిగెత్తగలడని నేను ఒలింపిక్స్ రికార్డ్స్ చూస్తే దాదాపు ఇప్పటి వరకు, అంటే ఈ దినం వరకు, ఒక మనిషి అత్యధికంగా పరిగెత్తినటువంటి స్పీడు 1 గంటకి 20 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఒలింపిక్ రికార్డ్స్లో కూడా ఒక మనిషి పరిగెత్తగలిగింది గంటకు 20 కిలోమీటర్లు పరిగెత్తగలడు. మామూలు మనుషులైతే నాకు తెలిసి 10 కిలోమీటర్లు, బహుశా నాలాంటి వాళ్ళైతే రోజంతా పట్టచ్చు. కొంచెం వాళ్ళు ఉన్న లావుని బట్టి కూడా ఉంటుంది. ఏది ఏమైనా అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, రథము 70 కిలోమీటర్ల స్పీడులో పోతే ఏలియా తాను పరిగెత్తి రథము కంటే ముందుగా యెజ్రెయేలు గుమ్మము దగ్గరకు పోయాడు. అంటే ఇప్పుడు ఏలియా ఎంత స్పీడ్లో పరిగెత్తింటాడు చెప్పాలా? కనీసము 71 కిలోమీటర్ స్పీడ్ అయినా పరిగెత్తిన, అంతే కదా. గంటకు 71 కిలోమీటర్ల స్పీడ్ అయినా పరిగెత్తి ఉంటేనే రథము కంటే ముందుగా ఆయన యెజ్రెయేలు గుమ్మం దగ్గరకు వచ్చాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు ఎంత బలం అనుగ్రహించాడు. దాదాపు 3 రెట్లు, రథము స్పీడ్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఏలియా పరిగెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఆయనకు ఆ బలం ఇచ్చాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. కాబట్టి దేవుడు మనల్ని బలపరిస్తే
మనము ఏదైనా దేవుని కొరకు పరిగెత్తగలం, చేయగలం, నిలవగలం, శోధనలను ఎదుర్కోగలం, బలహీనతలను జయించగలం, అనేకమైనటువంటి కష్టాలను ధైర్యంగా ముందుకు సాగిపోగలం. అయితే యెహోవా హస్తము బలపరిస్తేనే అది జరుగుతుంది. అయితే యెహోవా హస్తము ఏలియాను ఎందుకు బలపరిచిందని మనం చూసినట్టయితే, ఆయన దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. గమనించండి, కేవలం ప్రార్థన చేయడం కాదు, మనం కూడా ప్రార్థన చేస్తాం. మన అవసరతల కొరకు, మన ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ ఏలియా ఆయన ప్రార్థన ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఈ సంఘటన జరగడానికి ముందుగా చూసినప్పుడు ఏలియా బయలు ప్రవక్తలకు ఒక సవాలు విసిరి, మరి ఏలియా ప్రార్థన విని దేవుడు ఆకాశము నుండి అగ్నిని పంపించి ఆ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరగడం మనము చూస్తాం. చాలా అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది మనుషులందరి కళ్ళ ముందు. ఆ సంఘటన చాలామంది మనుషులు అక్కడ చేరారు. అంటే అదొక గొప్ప కాంపిటీటివ్ పోటీలాగా అక్కడ ఉంది. మరి బయలు ప్రవక్తలకు, ఏలియాకు అక్కడ ఒక సవాలు జరిగి, మరి ఆ యొక్క ఆకాశము నుండి అగ్ని దిగి, మరి ఆ యొక్క బలిని, దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేశాను. అక్కడ ఒక పోటీ ఏంటంటే, బయలు ప్రవక్తలు విశ్వసించేటువంటి దేవుడు నిజమైన దేవుడైతే వాళ్ళకి మొదట అవకాశం ఇచ్చాడు. అగ్గి లేకుండా మీరు అగ్గిని తెప్పించి దాన్ని కాల్చాలని. అయితే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, చాలా కేకలు వేశారు, ఏవేవో చేశారు, ఏమీ కూడా కాలేదు. అప్పుడు ఏలియా వచ్చి ప్రార్థన చేస్తాడు. 36వ వచనం, 18వ. గమనించండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన, ఏలియా మరి దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఓ అద్భుతమైన కార్యం జరిగింది. జనులందరి కన్నుల ఎదుట ఆ కార్యం జరిగింది. కాబట్టి ఏలియా ఎటువంటి వ్యక్తి అంటే, దేవుని మహిమ కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తి. ఇక్కడ మనం ఓ పాఠం నేర్చుకోవాలి. మన ప్రార్థనలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? కేవలం మన స్వార్థమే అన్ని ప్రార్థనల్లో ఉందా? మన ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలంటే సువార్త వ్యాప్తి చెందేట్టుగా, పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను దర్శించి వారి పాపములను ఒప్పించున్నట్టుగా ప్రార్థన చేసే బాధ్యత మన పైన ఉంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఏలియా అంత గొప్ప కార్యం చూసి ఆయన ఏమీ అతిశయపడడం లేదు. ఆయన ఏమీ కూడా అతిశయపడడం లేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ దినాల్లో మామూలుగా ఏం చేస్తారంటే, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. నేను ప్రార్థన చేస్తే వీరికి బాగైంది, నేను ప్రార్థన చేస్తే వీళ్ళు బాగుపడ్డారు అని చాలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. కానీ వారు ప్రార్థన చేసినప్పుడు చాలామంది చచ్చిపోయి ఉంటారు. అది ఎవరు కూడా చెప్పరు.
ఏ సేవకుడైనా, నేనైనా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది చచ్చిపోయి ఉంటారు, కొంతమందికి బాగు కాదు. అంతెందుకు, పౌలు ప్రార్థన చేశాడు, తనతోటి పనివాని కొరకు ప్రార్థన చేస్తే ఆయన స్వస్థపరచబడలే. అప్పుడు పౌలు అతన్ని ఆ స్థలంలో వదిలిపెట్టి సేవకు ముందుకెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం ఏలియాను దేవుని హస్తము ఎందుకు బలపరిచిందంటే అతని ప్రార్థన నిస్వార్థమైనది, అతని సమర్పణ అద్భుతమైనటువంటిది. అందుకే దేవుడు ఆయన్ని బలపరిచాడు. ఇక్కడ ఈ సంఘటన తరువాత ఏలియా మాట్లాడినటువంటి సంభాషణ మనం చూసినట్టయితే 40వ వచనం కాకుండా 40వ వచనం, అది వాళ్ళందరినీ ప్రవక్తల్ని చంపేయమంటాడు. 41లో ఏలియా ఆహాబుతో మాట్లాడుతున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు, చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్కడ చాలాసార్లు చదివాను, కానీ నేను ఉదయం చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆహాబు ఎవరు? ఏలియాకు విరోధి. ఆహాబు ఎవరు? ఇక్కడ ఆ యొక్క పోటీలో ఓడిపోయినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏలియా ఆ వ్యక్తిని చూసి బాగా గేలి చేయొచ్చు, నేనే గెలిచానని అతనితో ఎట్లయినా మాట్లాడి ఉండొచ్చు. అయితే అక్కడ ఆయన మాట్లాడిన మాట చాలా ఆశ్చర్యం. ఏంటంటే, నీవు పోయి, పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్టుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏం డిస్కషన్ లేదు, ఈయనేమి అతిశయపడడం లేదు, ఆయన్నేమి తోలనాడడం లేదు, ఆయన్ని చులకనగా మాట్లాడడం లేదు. దేవుడు కార్యం చేశాడు, దేవునికి మహిమ అనుకున్నాడు. ఏలియా చెప్పినా చెప్పకపోయినా ఆహాబు ఓడిపోయాడు. ఏలియా ఏం మాట్లాడకపోయినా ఆహాబు ఓడిపోయినటువంటి దైన్య స్థితిలో ఉన్నాడు. అయితే అక్కడ ఏలియా ఆహాబు యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటిది, ఆయన్ని బాగా తిట్టాలి, లేకపోతే ఆయన్ని కూడా చంపాలి. కానీ వర్షం వచ్చేట్టుగా ఉంది, నువ్వు వర్షంలో చిక్కుకొని పోతావు, కాబట్టి నువ్వు మొదట భోజనం చేయమని చెప్పాడు. అది క్రైస్తవ ప్రేమ. కొన్నిసార్లు మన కీడు చేసిన వాళ్ళు, మనకు విరోధంగా ఉన్నవాళ్ళు, ఏదైనా కష్టాల్లో నష్టాల్లో ఉంటే మనము లోకస్తుల్లాగా వారిని పరచకూడదు. దేవుని ప్రేమతో వాళ్ళతో మాట్లాడాలి. హల్లెలూయా. అయితే ఈయనేం చేస్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసి, దీనికి కూడా భోజనం చేయాలి కదా. భోజనం సమయం ఆహాబుకే కాదు కూడా, ఈయనకు కూడా భోజనం చేయాలి కదా. యాక్చువల్గా ఈయన పోయి హ్యాపీగా చాలా చక్కగా భోంచేయచ్చు, ఎందుకంటే మంచి ఉత్సాహం, మంచి విజయంతో ఉన్నాడు. బహుశా చక్కటి అద్భుతమైనటువంటి విజయం వచ్చింది కాబట్టి ఆయనకు కూడా భోజనం సమయమే. కానీ ఆ భోజన సమయంలో ఆయన భోజనం చేయకుండా ఏం చేస్తున్నాడంటే, కాబట్టి భోజనానికి వెళ్ళాడు. ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఇక్కడ మనం గమనించినట్టయితే, అంటే దేవునికి ఆయన మహిమ చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభా, ఇదంతా కూడా నీ దయే, ఇదంతా కూడా నీ కృప మాత్రమే, ఇందులో నా శక్తి, నా బలం ఏమీ కూడా లేదు అని ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మోకాళ్ళలోని నేల మీద పడి, మామూలుగా ఏం చేయాలా, కుర్చీలో కూర్చొని టీవీగా కూర్చోవాలి. అయితే ఆయన నేల మీద పడి ఆయన మోకాళ్ళ మధ్యన తల ఉంచుకొని ఆయన రాబోయే వర్షము గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆహాబు ఆ వర్షములో చిక్కుబడిపోకుండా ఆయన్ని పంపించేశాడు. సో ఇక్కడ నాకు అనిపించింది, దేవుడు ఎవరిని బలపరుస్తాడంటే
ఎవరైతే తన జీవితంలో దేవునికి మహిమ చెల్లించాలనుకుంటారో వారిని దేవుడు తప్పక బలపరుస్తాడు. హల్లెలూయా. ఏలియాలో ఆ గొప్ప కమిట్మెంట్ ఉంది, ఆ గొప్ప దేవుని నడిపింపు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. విజయం వచ్చింది, అద్భుతం వచ్చింది, అద్భుతం జరిగింది. కానీ అక్కడ ఆయన దాన్ని బట్టి అతిశయపడకుండా, దాన్ని బట్టి సంబరాలు చేసుకోకుండా ఆయన దేవుని సన్నిధిలో ఆయన మోకరించి, ఆయన సాగిలపడి, నేల మీద పడి దేవుని యొక్క నడిపింపు కొరకు కనిపెడుతున్నాడు. ప్రభా, ఇప్పుడు నేనేం చేయాలి? కాబట్టి నాకు అనిపిస్తుంది, విశ్వాసులుగా మనం ఎప్పుడు దేవుని దగ్గర ఏం కోరుకుంటాం? ప్రభా, నువ్వు నా కొరకు ఇది చేయాలి, అది చేయాలి, అది కావాలి, ఇది కావాలి. అవన్నీ నేను తప్పని చెప్పట్లే. కానీ మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు మన నోట్లో ప్రార్థన రావాలి. ఏంటి? ప్రభా, నీ కొరకు నేను ఏమీ చేయాలి, నీ కొరకు నేనేమీ చేయాలి, నీ కొరకు నేను ప్రార్థన చేయగలనా, లేక మందిరంలో ఏదైనా సహాయపడగలనా, లేక సువార్త విషయంలో నేను ప్రార్థన చేయగలనా, ఏం చేయాలి? సో ఏలియా ఆయన దేవుని దగ్గర కనిపెడితే అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన నడిపింపు ఏంటంటే, నీవు అహాబు కంటే ముందుగా యెజ్రెయేలు గుమ్మం దగ్గరకు పోవాలి. గమనించండి, అది అసాధ్యమైనటువంటి పని. ఆయన రథంలో ఆల్రెడీ బయలుదేరిపోయాడు. ఆయన బయలుదేరిపోయినాక ఈయన వచ్చి నేల మీద పడి ఆయన దేవుని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అక్కడ మనం చూసినట్టయితే దేవుడు బలపరచగలడు అసాధ్యమైనటువంటి దాన్ని. పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాల్లో మనము అది చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ చేయును అని ఉంది. తాను అభిషేకించినటువంటి వానికి దేవుడు అధిక బలం అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని చేత నడిపించబడితే దేవుడు నీకు బలం ఇస్తాడు. ఎలాంటి బలం అంటే అసాధారణమైనటువంటి బలం. అవును, నీ చేత కాదు, అయితే దేవుడు నీ చేత చేయిస్తాడు. ఆ బలహీనతను నువ్వు జయించలేవు, కానీ నీ చేత దేవుడు జయింపజేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు బలపరిస్తే బలహీనతలన్నీ ఎగిరిపోతాయి. ఏలియా కూడా సామాన్యమైనటువంటి మానవుడే అని యాకోబు చెప్తున్నాడు. ఆయనేమి స్పెషల్ మనిషి కాదు, మనలాంటి మనుష్యుడే అని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని హస్తం ఆయన్ని బలపరిచింది. కాబట్టి ఆయన అద్భుతంగా మరి అక్కడ వెళ్ళాడు, రథము కంటే ముందుగా వెళ్ళాడు. దేవుడు ఎలాంటి బలం అనుగ్రహిస్తాడంటే అధిక బలము అని మనం చూస్తూ ఉన్నాం. 106వ కీర్తన 25లో, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసను అని ఉంది. అంటే సమస్యల కంటే అధిక బలం, బలహీనతలను జయించేటువంటి బలం, విరోధుల కంటే అధిక బలం. దాన్ని లూకాసు వార్తలో 10వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. అంటే ఈ బలం దేవుడు ఎవరికి ఇస్తాడంటే ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలని ఇష్టపడే వారికి దేవుడు ఆ బలం ఇస్తాడు. హల్లెలూయా. నీ ఇష్ట ప్రకారం బలం మనకు కావాలని కోరుకుంటాం.
కొంతమందికి బలం దేనికి కావాలంటే భర్తలతో బాగా కొట్లాడడానికి బలం కావాలి. ఏ మాట మాట్లాడితే పవర్ఫుల్గా ఉంటుందని. సో అలాంటి బలం దేవుడు ఇవ్వడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని మనం 29వ కీర్తనలో చూస్తాం. చివర్లో 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఆయన బలం అనుగ్రహిస్తాడు, సమాధానము అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆయన బలం కొరకు మనం వేడుకోవాలి. ఆయన బలం కొరకు వేడుకోవాలంటే ఇదిగో ఆయన చిత్త ప్రకారం, ఆయన వాక్య ప్రకారం జీవించే మనస్సు మనకు కావాలని ఆయన్ని వేడుకోవాలి. నేను గతంలో చెప్పాను, లోకము, శరీరము, సైతాను, పాపము ఇవన్నీ కూడా దేవుని చిత్తం చేయకుండా మనల్ని దూరంగా తీసుకెళ్తాయి. అయితే వాక్యము దేవుని చిత్తం చేసే విధంగా మనల్ని నడిపిస్తాయి. ఆయన చిత్తం చేస్తే ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు, ఆయన లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని పరిశుద్ధ గ్రంథం చెబుతాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఎందుకు? అది దైవశక్తి, మానవ శక్తి కాదు. దైవశక్తి సంసోను మీదికి వచ్చినప్పుడు మేకపిల్లను చీల్చినట్లు సింహాన్ని చీల్చాడు. దైవశక్తి సంసోను మీదికి వచ్చినప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. సంసోను మీదికి దేవుని బలం వచ్చినప్పుడు ఆ బలమైనటువంటి స్తంభాలను ఆయన ఊడదీశాడు. కాబట్టి ఆ బలం ఏంటంటే అది సామాన్యమైంది కాదు. కాబట్టి ఆ బలము మనకు వచ్చినప్పుడు ఇంకా ఏది కూడా దాని ముందర నిలవలేదు. దానికి సాదృశ్యంగానేమో దేవుని యొక్క సృష్టిలో కొన్నిసార్లు ప్రళయాలు కలుగుతాయి, సునామీలు కలుగుతాయి. ఆ యొక్క సునామీలు వచ్చినప్పుడు రైల్వే ట్రాక్లు కొట్టుకొని పోయాయి, ట్రైన్స్ కొట్టుకొని పోయాయి, బస్సులు కొట్టుకొని పోయాయి. మనం సహజంగా ఆలోచన చేస్తాం, నీళ్ళకు అంత బలం ఉందా అంటే అది మన ఊహకు మించింది. ఆ ట్రాక్ని తీసేసుకొని పోతాయి. కాబట్టి అపవాది యొక్క క్రియలన్నీ కూడా లయము చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన లయం చేయగలడు, ఆయన బలవంతుడు. అందుకే దావీదు ఆయన ఏం కోరుకున్నాడంటే 18వ అధ్యాయం కీర్తనలు 32లో నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని చెప్పాడు. నాకు బలము ధరింపచేసేవాడు ఆయనే. అప్పుడు నాకు బలం ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. ఆయన ధరింపచేస్తే ఉన్నట్టు, ఆయన ధరింప చేయకపోతే లేనట్టు. ఇంకా 86వ కీర్తనలో చక్కగా ఆయన 16వ వచనంలో నీ సేవకునికి నీ బలము అనుగ్రహించము, నీ సేవకురాలి కుమారుని రక్షింపు. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు, ఎందుకంటే నా బలము చాలదు. దేవుడు దావీదును బలపరిచినప్పుడు గొల్యాతు కంటే బలాఢ్యుడై వానిని సంహరించునని మనం చూస్తాం. కాబట్టి మనం కోరుకోవాల్సింది దైవ బలాన్ని. పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 13వ వచనం, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. సమస్తమును చేయగలను. ఎందుకు? ఆయన లేఖనాల్ని పరిశీలించాడు. సంసోనును బలపరిచిన దేవుడు పౌలుకు తెలుసు, ఏలియాను బలపరిచిన దేవుడు పౌలుకు తెలుసు. మనకు కూడా బలము కలగడానికి అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. కాబట్టి ఆయన అధిక బలం అనుగ్రహించే దేవుడు. అది పొందాలంటే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి, ఆయన వాక్యము చదవాలి. అందుకొరకే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం
34 చదమ్మా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. కాబట్టి అనుదినము మనం సంఘానికి వారానికి ఒకసారి వస్తాం. అయితే అనుదినము కూడా మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. దేని కొరకు అనుదినము? నా గడప, దేవుని గడప అంటే ఏంటి? ఆయన సన్నిధి. దేవుని గడప నీ ఇంటిలోనే నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు. నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడే దేవుని గడప ఉంటుంది. సో ఆయన ఏం చెబుతాడో వినాలి. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. కాబట్టి ఆయన దగ్గర కూర్చొని బైబిల్ తెరిచి నువ్వు చదువుతూ ఉంటే దేవుడే నీకు ఉపదేశం చేస్తాడు. హల్లెలూయా. అది నీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆ బలం గొప్పది. బోధకులు బోధించినప్పుడు నీవు విని క్షేమం పొందడం ఓకే, కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం చదివి దేవుని చేత నీవు బోధించబడితే అది అత్యధికమైన బలం నీకు ఇస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ఎవరు కూర్చోరు కూడా, సైతాన్ని కూర్చొనివ్వరు. ఒక 2-3 నిమిషాలకి లేస్తారు మోకరించిన వాళ్ళు. నేను చెప్పాను మీకు చాలాసార్లు, పైన కెమెరా ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థన చేసుకొని వస్తుంటారు. నేను అదే పనిగా పైన కెమెరాలో చూస్తాను ఎంతసేపు వీళ్ళు మోకరిస్తారో చూద్దామని. నాకు తెలిసి ఇప్పటి వరకు 5 నిమిషాల కంటే ఎక్కువ మోకరించడంలో ఎవరు కూడా లేరు. 1 నిమిషం కూర్చుంటారు, ఏదో చేస్తారు, లేచేస్తారు. 90% 1 నిమిషం 2 నిమిషాలే. అంటే కూర్చొనివ్వదు సైతాను. ఎందుకు? ఆయన గడప దగ్గర కూర్చొని కనిపెట్టుకొని ఆయన ఉపదేశం వింటే వారు ధన్యులైపోతారన్న విషయము మనుషులకు తెలియకపోయినా సైతానుకు తెలుసు. అందుకే ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి మనం యెహోవా హస్తము మనల్ని బలపరిస్తే మన జీవితాలు బాగుపడతాయి. మన బలహీనతను మనం జయించగలం. మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా. అయితే మనం ఏలియాలాగా నిస్వార్థమైనటువంటి సమర్పణాపూర్వకమైనటువంటి దేవుని మహిమ కొరకు చేసేటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడు ఆయన బలపరిస్తే ఏదైనా సరే ఆయన బలపరచగలడు. నేను అమెరికా దేశం వెళ్ళి దేవుని చిత్తమైతే 50 రాష్ట్రాల్లో కూడా ఒక వ్యాన్లో అన్ని రాష్ట్రాలు అంటే 48 రాష్ట్రాలు తిరిగి దేవుని సేవ చేయాలని ఒక ఆశ ఉంది. కానీ ఈ మధ్యనే నాకు అనిపించింది, ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు, నేను డ్రైవ్ చేయగలనా? అది సాధ్యమా? ప్రభువా నీ చిత్తమా అని అడిగే విధంగా నా వయసు నన్ను బలహీనపరిస్తే అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం గుర్తు చేశాడు. ఏలియాను బలపరిచిన దేవుడు నన్ను కూడా బలపరచగలడు, నిన్ను కూడా బలపరచగలడు. సో ఆయన బలపరచగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి మనం ఆయన బలాన్ని కోరుకోవాలి, ఆయన బలం పైన ఆధారపడాలి. ఆయన బలం పైన మనం ఆధారపడితే తప్పక మనం గొప్ప కార్యాలు చూస్తాము, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనము చూస్తాం.
కాబట్టి మనం దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు బలపరిచే విధంగా నా జీవితాన్ని మీరు మలచండి. హల్లెలూయా. నేను ఎట్లా ఉంటే నువ్వు నన్ను బలపరుస్తావో అట్లా నన్ను మార్చండి ప్రభువా. హల్లెలూయా. ఊరికే నాకు బలం కావాలంటే కాదు. బలం దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు మొదట దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. మీరు ఆశ్చర్యకరమైన బలాన్ని, అధిక బలాన్ని, విరోధుల కంటే ఎక్కువ బలాన్ని, శత్రువు బలమంతటి మీదను బలాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. రథము కంటే వేగంగా పరిగెత్తే బలము మీరు ఏలియాకి ఇచ్చారు. కాబట్టి మా ప్రభువా, మేము మా బలహీనతలను, మా కష్టాలను, మా ఇరుకులను చూచి కృంగిపోకుండా నన్ను బలపరిచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, ఆ బలం నేను పొందడానికి మొదట ఆయన చిత్తానుసారంగా నా జీవితం మలచబడాలని మేము తెలుసుకొని ప్రార్థించి, మా ప్రభువా నీ కృప కొరకు అనుదినము మీ వాక్యం చదువుతూ, మీ చేత బోధించబడుతూ, మీ హస్తము చేత బలపరచబడినట్లు మీ మహాకనికరం ఈ వాక్యం వింటున్న వారందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.